చైనా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. చైనా అధినేత జిన్పింగ్ డౌన్ఫాల్ ప్రారంభమైంది. ఇప్పటికిప్పుడు ఆయన కుర్చీకి వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే మెల్లిమెల్లిగా ఆయన అధికారాలు తగ్గుతున్నాయి. అయితే ఇదంతా జిన్పింగ్ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని చెప్పడానికి సంకేతాలు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దాదాపు 2 వారాల పాటు అదృశ్యమైన చైనా అధినేత షీ జిన్పింగ్ ఇటీవల కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి వచ్చిన వదంతులకు చెప్పుపడినట్టయింది. ఈ సంగతి ఇలా ఉంటే జిన్పింగ్ రాజకీయంగా చరమాంకానికి చేరుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కాగా ఇప్పటికైతే చైనా అధినేత జిన్పింగే. అంతేకాదు అత్యంత పవర్ఫుల్ అయిన చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా జిన్పింగ్ పనిచేస్తున్నారు. దీంతో పాటు పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనా అధ్యక్షుడిగా కూడా జిన్పింగ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో జిన్పింగ్ అధికారాల కత్తెర కార్యక్రమం ప్రారంభమైంది. గత 12 సంవత్సరాల కాలంలో చైనాకు సంబంధించి సకల అధికారాలు ఒక్క జిన్పింగ్ దగ్గరే కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో జిన్పింగ్ పట్ల చైనా కమ్యూనిస్టు పార్టీలో అసంతృప్తి మొదలైంది. చైనాకు చెందిన అగ్రనేత హూ జింటావో మద్దతుదారులు ఈ అసంతృప్తిని బాగా ఎగదోశారు. అలాగే హూ జింటావో హయాంలో ఆయనకు డిప్యూటీగా ఉన్న వాన్ జియాబో ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్టు బీజింగ్ వర్గాల కథనం. ఇదిలా ఉంటే జిన్పింగ్ పై హూ జింటావో కక్ష పెంచుకోవడానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలోకి వచ్చింది. 2022 అక్టోబర్లో చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక సమావేశం జరుగుతుండగా హూ జింటావోకు తీవ్ర పరాభవం జరిగింది. జిన్పింగ్ మద్దతుదారులు అప్పట్లో హూ జింటావోను బలవంతంగా పార్టీ సమావేశం నుంచి తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి జిన్పింగ్ మీద హూ జింటావో పగ పెంచుకున్నారన్నది ఒక ప్రచారం. కాగా 12 ఏళ్ల పాటు తిరుగులేని అధికారాలకు కేంద్రంగా మారిన జిన్పింగ్ నుంచి ఇప్పుడు మెల్లమెల్లగా అధికారాల బదలాయింపు జరుగుతోంది. పార్టీ వ్యవస్థల విధానాలు నిర్ణయించే కొత్త నిబంధనలపైన ఇటీవల జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సమీక్షించినట్లు తెలిసింది. కాగా ఈ సమావేశానికి సాక్షాత్తు జిన్పింగే అధ్యక్షత వహించడం విశేషం. కమ్యూనిస్టు పార్టీని మరింత సుస్థిరపరిచేందుకు ఈ కొత్త నిబంధనలు చాలా అవసరమని పొలిటికల్ బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. అలాగే సదరు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి అధికార వికేంద్రీకరణ జరగాలని కూడా పొలిట్ బ్యూరో సమావేశం భావించినట్లు బీజింగ్ వర్గాల కథనం. అయితే ఇదిలా ఉంటే వికేంద్రీకరణ పేరుతో ఇప్పటి వరకు జిన్పింగ్ దగ్గర పోగుపడిన అధికారాలను క్రమంగా ఇతరులకు బదిలీ చేసి అంతిమంగా జిన్పింగ్ను నామాత్రంగా చేయాలన్నది హూ జింటావో వర్గీయుల పక్కా స్కెచ్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతిమంగా చైనా అధినేత కుర్చీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు పార్టీలోనూ ఆయన వ్యతిరేకులు కల్పిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బ్రెజిల్లో తాజాగా జరిగిన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సుకు జిన్పింగ్ హాజరు కాలేదు. తన 12 ఏళ్ల హయాంలో బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కాకపోవడం ఇదే తొలిసారి. జిన్పింగ్కు బదులుగా చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో చైనాలో ఏదో జరుగుతోందనే వార్తలు కొన్ని రోజుల కిందటే గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే హూ జింటావో వారసుడిగా చైనా పగ్గాలు చేపట్టారు జిన్పింగ్. ఈ 12 ఏళ్ల కాలంలో జిన్పింగ్ విశేష అధికారాలను అనుభవించారు. చైనాలో సర్వశక్తిమంతుడిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు. అయితే చైనా రాజకీయాల్లో జిన్పింగ్ది సుదీర్ఘ ప్రస్థానం. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఆయనకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. అంతేకాదు చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. అయితే కొంతకాలంగా చైనా రాజకీయాల్లో జిన్పింగ్ ప్రభావం తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిన్పింగ్కు మద్దతుదారులుగా పేరున్న పలువురు సీనియర్ మిలిటరీ ఆఫీసర్ల కొలువులు ఊడిపోయాయి. మరికొంతమందిని డీప్రమోట్ చేశారు. మొత్తం మీద జిన్పింగ్ కుర్చీ కింద నీళ్లొచ్చాయన్న వార్తలు అంతర్జాతీయ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే జిన్పింగ్ ఉద్దేశపూర్వకంగానే అధికారాల బదలాయింపు చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. జిన్పింగ్ మద్దతుదారులు ఈ ప్రచారం చేస్తున్నారు. మరిన్ని పెద్ద అంశాలపై ఫోకస్ పెట్టడానికి తనంతట తానుగా జిన్పింగ్ తనకున్న విశేష అధికారాలను పార్టీ సభ్యులకు బదలాయిస్తున్నారని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా జిన్పింగ్ కుర్చీ దిగటమో లేక రాజకీయాల నుంచి రిటైర్డ్ కావడమో జరగబోతుందన్నది వాస్తవం.